మౌంట్ ఆబూ సిరోహి జిల్లా 185 కిలోమీటర్లు, ఉదయపూర్కు ఆబూ రోడ్ 20 కిలోమీటర్లు, టౌన్ సెంటరు సౌత్ ఈస్ట్లో కలదు. వేసవి పండుగ జూన్. రాజస్థాన్ యొక్క ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ ఆబూ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన దృశ్యాలలో ఒకటి. దిల్వారా జైన దేవాలయాలు, 5 పాలరాతి దేవాలయాల సమూహం పట్టణానికి ఈశాన్యంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఉంది. విమలా వసాహి ఆలయం మరియు లూనా వసాహి దేవాలయం చాలా విశిష్టమైనవి. ఇవి చాలా క్లిష్టమైన మరియు సున్నితమైన శిల్పాలను కలిగి ఉన్నాయి. ఈ 2 దేవాలయాల యొక్క వివిధ తలుపులు, తోరణాలు, స్తంభాలు, గూళ్ళు మరియు పై కప్పులపై శిల్ప వివరాలు కేవలం ఉత్కంఠభరితంగా ఉంటాయి. పాలరాయి చాలా చక్కగా పనిచేసింది. ప్రదేశాలలో దాదాపుగా అపారదర్శకంగా ఉంటుంది. మొదటి జైన తీర్థంకరుడైన ఆదినాథ్కు అంకితం చేయబడిన విమలవాసహి దేవాలయాన్ని 1031లో గుజరాత్లోని సోలంకీ రాజుల సంపన్న ప్రధానమంత్రి విమలా షా నిర్మించారు. ఆయన ఏనుగుపై కూర్చున్న విగ్రహం ప్రవేశద్వారం కుడివైపున ఉన్న మండపంలో ఉన్నది. లోపల అందమైన అప్సరసలు మరియు సంగీతకారులు, ఉత్సాహభరితమైన గుర్రాలు మరియు ఏనుగుల తోరణాలు స్తంభాలను అలంకరించాయి. ప్రధాన హాలులో అద్భుతమైన 11 అంచెల గోపురం, పైకప్పు, లోపలి గర్భగుడిలో ప్రశాంతమైన ధ్యానంలో ఉన్న ఆదినాథ్ విగ్రహము ఉంది. 52 చెక్కిన గూళ్ళు చిత్రాలను కలిగి ఉన్నాయి. హ్రీబంకర్లు అచల్ఘర్ రియాండా దిల్వారా 15 శతాబ్దపు ఆలయం. నంది 8819 ఇత్తడి మరియు టాప్ మినిట్ నడక. శిఖర్ డైరా హిస్ట్ పాయింట్. ఇది మార్కే దిష్ణు దేవాలయం. 22వ జైన్ టింబన్కారా అయిన నేమినాథ్కు అంకితం చేయబడిన లూనా వసాహి దేవాలయం 1231 నాటిది మరియు మరింత ఆర్కెట్గా చెక్కబడింది. దాని అత్యంత మహిమాన్వితమైన లక్షణం ప్రధాన హాలు, దాని గోపురం పైకప్పు నుండి దిగి పాలరాతితో చెక్కబడిన అద్భుతమైన తామర ఆకారంలో అంచెల నిండా సింగిల్ బ్లాక్ను కలిగి ఉంది. ప్రధాన మందిరం వెనుక దాతల మనోహరమైన హాల్ ఉంది. ఏనుగులపై వరుస బొమ్మలు ఉన్నాయి. కొన్ని నల్ల పాలరాతితో ఉన్నాయి. దాతలు మరియు వారి భార్యల యొక్క జీవిత పరిమాణ విగ్రహాలు కూడా ఉన్నాయి. వారి దుస్తులు మరియు ఆభరణాల ప్రతి వివరాలు అద్భుతంగా శ్రమతో చెక్కబడ్డాయి. ఆలయం. మౌంట్ ఆబూ పట్టణం యొక్క కేంద్ర బిందువు నక్కీ సరస్సు. ఇది 19వ శతాబ్దపు చివరి కాలానికి చెందిన వలస భవనాలు మరియు రాజ్పుట్ పాలకుల వేసవి ప్యాలెస్లతో నిండి ఉంది. ఆసక్తికరంగా ఆకారంలో ఉన్న టోడ్స్ రాక్ సరస్సును చూస్తుంది మరియు సరస్సుకు నైరుతి దిశలో ఉన్న సన్సెట్ పాయింట్ రాతి చప్పరము నుండి కొన్ని అద్భుతమైన వీక్షణలను అందిస్తుంది. మౌంట్ ఆబూ నుండి దాదాపు 4 కిలోమీటర్ల దిగువన పట్టణానికి దారితీసే ప్రధాన రహదారికి దూరంగా చారిత్రాత్మక గౌముఖ్ అనగా ఆవు నోరు ఆలయం పాలరాతి ఆవు నోటి నుండి ప్రవహించే సహజమైన నీటి బుగ్గతో ఉంది. ప్రతిరోజు దిల్వారా జైన దేవాలయాలు ఋతుక్రమం ఉన్న స్త్రీలకు తోలు వస్తువులు లోపలికి అనుమతించబడవు. ఆరావళి టెంపుల్ సెంచరీ రణక్ కాంప్లెక్స్ యొక్క వృక్షాలతో కూడిన స్వాలి డొమైన్, నర్తకి ఎల్ వసాహిటిన్ మొదలగునవి ఉన్నాయి. పరిసరాలు. అచల్ఘర్ దిల్వారా దాటి 8 కిలోమీటర్లు 15వ శతాబ్దపు కోట మరియు శివాలయం శిథిలాలు ఉన్నాయి. తరువాతి నంది విగ్రహం 4000 కిలోల బంగారం, వెండి, ఇత్తడి మరియు రాగితో తయారు చేయబడింది. ఆలయం నుండి 5 నిమిషాల నడకలో 1721 మీటర్లు రాజస్థాన్లోని ఎత్తైన ప్రదేశం గురు శిఖర్
ఇది ఒక చిన్న విష్ణు దేవాలయంతో గుర్తించబడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.